నమస్కారం. మన్యంలో న్యూస్ బులెటిన్కు స్వాగతం. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీల్లో పూర్తి పారదర్శకత కోసం ప్రభుత్వం సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రవేశపెట్టిన సూపర్ నారీ యాప్తో మహిళా సంఘాలకు ఎంతో మేలు జరుగుతుందని రంపచోడవరం శాసనసభ్యురాలు మిర్యాల శిరీషాదేవి స్పష్టం చేశారు. దేవీపట్నం మండలంలోని ఇందుకూరుపేటలో నిర్వహించిన మన డబ్బులు మన లెక్కలు అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూపర్ నారీ యాప్ను ఆమె అధికారికంగా ప్రారంభించారు. ఇందుకూరుపేటలో ఏర్పాటు చేసిన మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మహిళా స్వయం సహాయక సంఘాల డిజిటలైజేషన్ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు తాము దాచుకున్న పొదుపు మొత్తాన్ని అలాగే సంఘాల వారీగా జరిగే ఆర్థిక లావాదేవీలను ఎప్పటికప్పుడు పారదర్శకంగా చూసుకునేందుకు ఈ సూపర్ నారీ యాప్ను ప్రభుత్వం తీసుకువచ్చిందని వెల్లడించారు. మహిళలు తమ ఆర్థిక విషయాల్లో పూర్తి స్పష్టతతో ఉండాలి. ఈ సూపర్ నారీ యాప్ యొక్క ప్రాధాన్యతను మారుమూల గ్రామాలలోని మహిళలకు కూడా అర్థమయ్యేలా వివరించాలని, దీనిపై విస్తృత అవగాహన కల్పించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఏదైతే డ్వాక్రా మహిళలందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి మన డబ్బులు మన లెక్కలైనటువంటి ఒక థీమ్తో డ్వాక్రా మహిళలందరికీ కూడా ఫోన్ ఇవ్వడం జరిగింది. దానిలో సూపర్ నారీ మహిళా యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆ యొక్క డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళకి ఉన్నటువంటి లావాదేవీలు, ఆ యొక్క గ్రూప్ వివరాలు, అకౌంట్ వివరాలు, అదేవిధంగా బకాయిల వివరాలు ఇవన్నీ కూడా క్లియర్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. తద్వారా ఏంటంటే మహిళలకి అదేవిధంగా మహిళలకు మధ్య విభేదాలు లేకపోవడం, గొడవల తగాదాలకి తగ్గించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ మన డబ్బులు మన లెక్కల కార్యక్రమం చేయడం నిజంగా ఆ యాప్ కూడా చాలా ఈజీగా ఉంది. చదువురాని వాళ్ళు కూడా అది కేవలం స్పీకర్ ఆన్ చేసుకుంటే ఆ యొక్క కొద్ది యొక్క వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో వచ్చేటువంటి అవకాశం ఈ యొక్క యాప్ ద్వారా ఉంది. నిజంగా మొన్నటి వరకు మనం డ్వాక్రా మహిళలకు వివోఏలకి ఫోన్లు ఇచ్చినాము. అదేవిధంగా ఈరోజు మహిళలందరూ కూడా ప్రతి ఒక్క మహిళ కూడా వాళ్ళ యొక్క ఫోన్లో సూపర్ నారీ యాప్ను ఇన్స్టాల్ చేసుకుంటే దానివల్ల ఉపయోగాలు మీరే స్వయంగా చూస్తారు. ఈరోజు ఆ యాప్ను ఇనాగ్రేషన్ చేయడం మన 7 మండలాల్లో రంపచోడవరంలో ఉన్నటువంటి 12 మండలాల్లో 7 మండలాల్లో ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ప్రతి మహిళ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. రాబోయే రోజుల్లో మీరందరూ కలిసికట్టుగా మహిళలకి ఈరోజు పెద్దపీట వేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన కుటుంబ ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించింది కూడా మన తెలుగుదేశం ప్రభుత్వమే. నేడు 22 మంది మహిళా ఎమ్మెల్యేలు మన రాష్ట్రంలో ఉన్నారంటే ఆ గొప్పతనం కూడా మన చంద్రబాబు నాయుడు గారిదే. అదేవిధంగా రేపు మనం జరిగినటువంటి మహానాడులో కూడా 33% రిజర్వేషన్ కల్పించి మహిళలకి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన కుటుంబ ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారని ఎంతో గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను. ఈరోజు మహిళల కోసం, మహిళల ఆరోగ్యం కోసం ఆలోచించేటువంటి నాయకుడు దొరకడం నిజంగా మన రాష్ట్రం యొక్క అదృష్టమని తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా మహిళల కోసం ఆలోచించేటువంటి మన నాయకుడికి పేరు పేరున మన నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. డిజిటల్ విధానం ద్వారా నిధుల దుర్వినియోగానికి తావు లేకుండా మహిళా సంఘాలు మరింత ఆర్థిక పరిపుష్టి సాధించడానికి ఇది దోహదపడుతుందని ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, దేవీపట్నం మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బందితో పాటు భారీ సంఖ్యలో పొదుపు సంఘాల మహిళలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మహిళా సాధికారతకు, ఆర్థిక పారదర్శకతకు ఈ సూపర్ నారీ యాప్ ఒక మైలురాయిగా నిలుస్తుందని మన్యం ప్రాంత మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన్యంలో న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.